రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరంలో వెలిసిన నగరం. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఎలాంటి లోటు లేదు. అఖండంగా ఉధృతంగా ప్రవహించే గోదావరిలో బోటింగ్కు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ప్రాంతంలో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. భక్తులు, పర్యాటకులకు వినూత్న అనుభూతి కల్పించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పాపికొండలను వీక్షించే పర్యాటకులకు సురక్షిత ప్రయాణం అందిస్తూ ఆహ్లాదకరమైన మధురానుభూతిని పంచుతామని చెబుతోంది. పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామంటున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. గోదావరి తీరాన్ని పరిశుభ్రంగా కాలుష్యరహితంగా ఉంచేలా ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభించింది. అదే సమయంలో వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు పర్యాటకంగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేలా టూరిజం శాఖ ద్వారా ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. వీటన్నిటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న విషయాన్ని మనతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, గోదావరి పుష్కరాలకు చూస్తే కనుక ఎక్కడెక్కడో నుంచి చాలా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. సో టూరిజం పరంగా వాళ్ళకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ పరంగా? పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరాన్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఈ 6 జిల్లాలు ఏవైతే కొత్త జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ రకమైన అభివృద్ధి చేయాలని, దాంతోపాటు ప్రధానంగా ఈ ప్రాంతాల్లో దేవాలయాలు, చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. అందులో మనకి పంచారామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు గాని, ఇక్కడ వాడపల్లి గాని, అన్నవరం వరకు గాని, ఇవన్నీ చూసుకుని ఇటు పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా, తిరుమల ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక టెంపుల్ సర్క్యూట్స్ ని ఏర్పాటు చేయాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పవిత్ర స్నానం ఆచరించి వెళ్లిపోవడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలను చూడడంతో పాటు దేవాలయాలను కూడా వెళ్లాలనుకుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి సెపరేట్ ఒక టూర్ ఏర్పాటు చేయాలని, ఒక 5-6 ఆలయాలు కలిపి ఒక సర్క్యూట్ లో ఏర్పాటు చేసి వాటికి ఒక టూర్ లాగా ఏర్పాటు చేయడం, అలాంటివి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండాలనుకుంటే వాళ్ళు ఉండడానికి అప్పటికే హోటల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతాయి. మనం వారికి వసతి కల్పించాలి అంటే ఏ రకంగా కల్పించాలనేటువంటి దాని మీద ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక రచించాం. అందులో భాగంగానే హోమ్ స్టేస్, అదేవిధంగా టెంట్ సిటీస్, ఇవి రెండు కూడా ఎక్కువ మందికి వసతి కల్పించడానికి అవకాశం దొరుకుతాయి. వాటి నిర్మాణానికి మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనకి మండువా, లోగిళ్ళు లాంటివి చాలా ఉంటాయి, లేదా పురాతన ఇళ్లు ఉంటాయి. వాటిని కూడా హోమ్ స్టే పాలసీ కిందకి తీసుకొస్తున్నాం. వారికి ఆదాయం వచ్చే విధంగా ఇంటి ఓనర్స్ కి, అదేవిధంగా భక్తులు వెళ్లి ఆ ఇంట్లో ఒక విలేజ్ వాతావరణంలో సరదాగా నివసించి ఈ ప్రాంతాలన్నీ చూసి ఘాట్లో స్నానాలు చేసి వెళ్లేదానికి కూడా ఒక అవకాశం ఉండేలాగా అదొకటి ప్లాన్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఉత్సవాలు చేసినా, గండికోట ఉత్సవాలు చేసినా, వైజాగ్ ఉత్సవాలు చేసినా, ఏం చేసినా అక్కడ హెలీ రైడ్లు పెడితే విపరీతంగా వచ్చారు జనం. అటువంటి హెలీ రైడ్లు పెట్టించడం, ఇతరత్ర వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని, ఒక ప్రాతిపదికగా తీసుకుని వాటి మించి పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాలని 5-6 జిల్లాలని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్లాన్తో వెళుతున్నాం. దాంట్లో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ప్రత్యేకించి అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు చేపట్టిన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ ప్రాజెక్టులో ఎలాంటి పనులు చేస్తున్నారు? అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి ప్రాజెక్ట్. సాస్కీ నిధులతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్వహిస్తున్నాం. 57 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒకటి ఏంటంటే పుష్కర్ ఘాట్ ని ఆధునీకరించడం, అందమైనటువంటి ప్రాంతంగా దాన్ని తయారు చేయడం. చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ని ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు దాన్ని ఒక చారిత్రక కట్టడంగా నిర్మించాలి, దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చాలా కాలంగా ఉంది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారిద్దరి యొక్క ఆదేశాలతోటి నేను కానీ, మన ఎంపీ గారు కానీ ప్రత్యేక చొరవ పెట్టి అక్కడ కేంద్రంలో గజేంద్ర సింగ్ షెకావత్ గారిని దాదాపు 4-5 సార్లు కలిసాం. ఈ పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు హేవలాక్ బ్రిడ్జిని ఒక 25 పిల్లర్స్ వరకు కూడా దాన్ని పైన కొంచెం వెడల్పు చేసి ఆ ట్రాక్ మీద, దాని మీద మన చరిత్ర గురించి చెప్పేటువంటి అన్ని రకాల ఒక కానా అంటాం కదా, ఒక కానాలో అది, మరొక కానాలో ఏదైతే కెఫ్టేరియా కానీ ఇతరత్ర యాక్టివిటీస్, వచ్చిన వాళ్ళు కూర్చుని అందిమించి రివర్ వ్యూ చూస్తూ కాస్త కాఫీ తాగడం, టిఫిన్ చేయడం లాంటిది ఉండేలాగా ఒక కానా, అలా 4-5 రకాలు అక్కడ తయారు చేసి 25వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా అది 25వ పిల్లరు మనకి బ్రిడ్జి లంక దగ్గరికి వస్తుంది. బ్రిడ్జి లంక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి కిందకి బ్రిడ్జి లంకలకు మెట్లు పెడతాం. మెట్లు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దాంట్లో
ఈ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇతరతర యాక్టివిటీస్ చేయటం, ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా నడుస్తుంది. పుష్కరాల లోపల రెడీ చేసేస్తాం. దాని కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతాయి. మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కడియం నర్సరీలు, ఆ కడియం నర్సరీలకు సంబంధించి బయట నుంచి వచ్చేవాళ్ళు అన్ని నర్సరీలని చూడలేరు కనుక ఒక సెంటర్ని అక్కడ ఏర్పాటు చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తయారు చేసి అందులో కన్వెన్షన్ సెంటర్ ఒకటి పెడతారు. ఆ కన్వెన్షన్ సెంటర్లో కూడా వివిధ నర్సరీలకు సంబంధించినటువంటి ఏ రకంగా ఇక్కడ పెంచుతున్నారు, ఏ రకంగా ఇవి చూస్తున్నారు అనేటువంటి చూపించే విధంగా అదొకటి తయారు చేస్తాం. దాంతోపాటు ఇటు నిడదవోలులో కోట సత్యం తల్లి టెంపుల్ మనకి చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ కొన్ని వచ్చేటువంటి యాత్రికులకి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ పెట్టడం, అదేవిధంగా నిడదవోలులో చినకాశి రేవు అని ఉంది. ఆ చినకాశి రేవులో నిత్యహారతి, గోదావరి హారతి ఇవ్వడం ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం. దాంతోపాటు సెట్టిపేట గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రివర్ ఫ్రంట్లో మనం బోటింగ్తో పాటు అక్కడ రివర్ సైడ్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయటం, కఫెటేరియా ఏర్పాటు చేయటం, ఇలాంటివి చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కనుక దాన్ని కూడా కొన్ని వసతులు కల్పించి అక్కడ వారు అందరూ చూసి వెళ్ళేలాగా ఈ రకమైనటువంటి 3 రకాల కార్యక్రమాలతోటి దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి ఖచ్చితంగా పూర్తి చేసి పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాట ప్రధానంగా టూరిజం అనేది అది జస్ట్ విజిటింగ్ కాదు, దట్ షుడ్ బి ఎన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట. వచ్చిన వాళ్ళు ఒక అనుభవాన్ని పొంది ఆ అనుభూతితోటి బయటికి వెళ్లే విధంగా ఈ ప్రాంతాలు తయారు చేయాలని అన్నారు. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పాపికొండలు సందర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అక్కడికి వెళ్ళేటువంటి బోట్ల సంఖ్య పెంచడం, అదే భద్రతకు సంబంధించి ఈ పుష్కరాల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న ప్లానింగ్ అంటే ఈ పాపికొండల పర్యటన కానీ ఇతరత్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చేటువంటి భక్తుల యొక్క భద్రతా ప్రమాణాలనే టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. దానికి సంబంధించి వారందరినీ కూడా పద్ధతిగా వారు అన్ని ప్రమాణాలు పాటించే విధంగానే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, పోలీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కలిసి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బోట్లు మీరన్నట్టుగా పాత బోట్లు అయిపోయినాయి. వాటిని ఆధునీకరించి ఇంకా రాబోయే రోజుల్లో త్వరలోనే ఒక 6 నెలల లోపల ఒక్కొక్క బోట్ను మార్చుకుంటూ వాటిని తయారు చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాపికొండల విహారయాత్రకి వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళకి తిరిగి అక్కడ వెంటనే టాయిలెట్స్ అవి లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా కొంత చూసాము. దాన్ని కూడా ఇప్పుడు సరిదిద్దే విధంగా దాన్ని కూడా ఒక ప్రపోజల్ పెట్టాం. దాన్ని పాపికొండల్ని ఖచ్చితంగా మరింత సుందరీకరించి ఇబ్బంది లేకుండా అన్నిటికంటే మించి భద్రతా ప్రమాణాలు చూస్తూ వాటిని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా చేర్చేందుకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. సో ఈ టాస్క్ ఫోర్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని యొక్క కార్యాచరణ ఏంటి, ఎలా దీన్ని కాలుష్య రహితంగా తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దీని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోడల్ ఏజెన్సీగా ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి మనం తెలియజెప్పాలి. కారణం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్స్ ఇతరత్ర ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ని కలుపుకుంటూ ఏదైతే కలుషితం అయిపోతున్నటువంటి వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ కలుషితం కాకుండా చూడడం, దాంతోపాటు ముఖ్యంగా 5-6 జిల్లాల్లో పుష్కరాల సందర్భంలో వాటర్ కంటామినేషన్ లేకుండా, వాటర్ పొల్యూషన్ వల్ల ఇబ్బందులు రాకుండా చూడడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఇది వేగవంతంగా పనిచేస్తుంది. పవిత్ర పుణ్య స్నానాలు అనేటువంటి మాటకి నిజమైన అర్థం తీసుకొచ్చే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అనేటువంటి మాట అందులో గైడ్లైన్స్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం ముందుకు తీసుకెళ్ళారు. గవర్నమెంట్ ఇంత చర్యలు తీసుకున్నప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రజల ప్రాణాలకి, వారి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి నీటి కాలుష్యం లాంటి అంశాలు ఉన్నప్పుడు వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలనేటువంటిదే కోర్టులు కూడా చెప్తున్నాయి. కనుక వాటి చట్టంలో పొందుపరచబడినటువంటి శిక్షార్హమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కనీస ధర్మం అక్కడ దాన్ని కాలుష్యాన్ని తగ్గించడం. అది చేయకుండా కేవలం లాభాలు ఆర్జించడమే మా ధ్యేయం అనుకుంటే మాత్రం వారికి తప్పనిసరిగా చట్ట ప్రకారం ఏ రకమైన శిక్షలు ఉంటే శిక్షలు వేయించడానికి మాత్రం మేము వెనకాడం. పుష్కరాలకు వస్తున్నటువంటి కోట్లాది మంది భక్తులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడం సహా రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చెబుతున్నారు. కేవలం రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.